మిత్రులారా నమస్తే. బంగ్లాదేశ్ పరిణామాలు చూస్తుంటుంటే చాలా పాఠాలు మనం నేర్చుకోవాల్సి ఉందేమో అనిపిస్తుంది. ఒకటి ఏమిటి అంటే చరిత్ర పొడవునా వాళ్ళు ఎంత మంచివాళ్ళుగా, గొప్ప పనులు చేసినటువంటి గొప్ప రాజనీతిజ్ఞులుగా, గొప్ప రాజనీతి కోవిదులుగా, మానవతావాదులుగా ఎంత ముద్ర వేసుకున్నప్పటికీ సుదీర్ఘకాలం అధికారంలో కానీ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ప్రజా వ్యతిరేకులుగా మారతారేమో, ప్రజా కంటకులుగా మారతారేమో, లేదా ప్రజలకే కంటగింపుగా మారిపోతారేమో, నియంత్రణ రూపం ఎత్తుతారేమో, నియంతృత్వ ధోరణితో ప్రజలను అణిచివేసేటటువంటి ఒకానొక దుస్థితికి వాళ్ళు దిగజారుతారేమో. ఇట్లాంటి ఆలోచనలు మనకు ఈ బంగ్లాదేశ్లో దాదాపు 20 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. మిత్రులారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు చాలా స్పీడ్గా మీకు చెప్తాను. ఒకటి, బంగ్లాదేశ్లో ఏం జరిగింది ఏమిటి అనేటటువంటిది చరిత్ర, దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి ఏమిటి అనేటటువంటిది కొన్ని విషయాలు. అంటే దీనికి సంబంధించి విపులంగా నేను విద్యార్థులు అక్కడ ఎందుకు కోటాకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారనేటటువంటిది ఇంతకుముందు కూడా క్లియర్గా నేను ఒక వీడియో చేశాను. కానీ మరొకసారి మీకు కొన్ని విషయాలు ఇక్కడ మనం చూడండి. ఇక్కడే కాదు, ఎక్కువ కాలం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటే రష్యాలో పుతిన్ అదే నియంతృత్వ ధోరణిని ఇప్పుడు ప్రదర్శిస్తున్నాడు. అలాగే చైనాలో, ఎక్కడైనా సరే చూసుకోండి, మీరు ప్రపంచ పటం తిరిగేసి చూసుకోండి. సుదీర్ఘకాలం ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళు నియంతృత్వపు బాటలో పయనిస్తారు. కొరియా చూసుకోండి. మనం పర్టికులర్గా వ్యక్తుల పేర్లు మనం ఏం చెప్పుకోని అవసరం లేదన్నమాట. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. ఎందరో ప్రాణాలు అర్పించారు పాపం స్వతంత్ర సమరయోధులు. అప్పుడు ఇందిరాగాంధీ హయాంలో భారత ప్రభుత్వం కూడా చాలా సహాయం చేసింది బంగ్లాదేశ్కి. అదంతా చరిత్ర. సరే, వాళ్ళందరూ ప్రాణాలు అర్పించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కృషి చేశారు, త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత కోటా ఇవ్వాలని చెప్పేసి సంకల్పించారు. అది మంచిదే, ఎవరు కాదనలేని విషయం. ముజీబుర్ రెహమాన్ దాదాపు ఒక 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు. ఆయన్ని సైనికులు హత్య చేశారు. ఆయన కుటుంబ 3 కొడుకుల్ని అందరినీ కూడా అధికార నివాసంలో ఉండగానే హత్య చేశారు. కాకపోతే ఆ సమయంలో అతని కుమార్తె అయినటువంటి షేక్ హసీనా, ఆమె సోదరి రెహానా బయట ఉన్నారు. ఆమె 81లో బంగ్లాదేశ్కి వచ్చింది. ఇక అప్పటి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసింది, పోరాటం మొదలుపెట్టింది. మొత్తానికి 96లో ప్రధానమంత్రి అయింది. తర్వాత 2001 నుంచి ఒక 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 2009 నుంచి కంటిన్యూస్గా ఆమె ప్రధానిగా కొనసాగింది. ఈ మధ్యనే 4th టర్మ్ ప్రధానిగా ఎన్నికైంది. ప్రతిపక్షాలన్నీ కూడా బాయ్కట్ చేసినప్పటికీ కూడా ఇక అదంతా కూడా ఎన్నికల ప్రక్రియ, అదంతా మనం చెప్పనవసరం లేదు. కానీ ఈమె హయాంలో జీడిపి వృద్ధి చాలా బాగుంది. అగ్రరాజ్యాలు కూడా ప్రశంసించాయి. ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కూడా ఆమె పొందింది. ఆ విషయంలో మన దేశం కూడా కొన్ని విషయాల్లో బంగ్లాదేశ్ కంటే మన దేశం వెనకబడి ఉంది. కానీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయండి. కానీ దేశంలో ఎవరైతే ఒక కొత్త తరం ఆవిర్భవిస్తూ ఉంటుందో, వాళ్ళు కొన్ని ఆశలతో ఆకాంక్షలతో వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆశలని వాళ్ళ ఆకాంక్షలని మనం గమనించకుండా వాటిని అణిచివేయాలని, ఆ తరాన్ని అణిచివేయాలని, ఆ తరం కనే కలల్ని కూడా తొక్కివేయాలని చెప్పేసి ఆలోచిస్తే ఆ తరం అగ్ని తరంగమై లేచినప్పుడు ఆ మంటల్లో ఈ నియంతలు మాడి మసైపోవలసిందే. ఎంత వారికైనా ఈ దుస్థితి రాక తప్పదు. మూర్ఖంగా వ్యవహరించకూడదు, క్రూరంగా వ్యవహరించకూడదు, దౌర్జన్యంగా వ్యవహరించకూడదు.
స్వాతంత్ర సమర యోధులకు కోటా కల్పించిన ఇది కోటా వ్యతిరేకమైనటువంటి పోరాటంగా మొదలయ్యి హసీనా వ్యతిరేకమైన పోరాటంగా మారింది చివరికి. ఎందుకు మారింది? ఎందుకంటే అప్పుడు స్వాతంత్ర సమర యోధులకు ఇచ్చినటువంటి కోటా సరే 30% వల్ల ఇప్పుడు 56% వచ్చింది. వాళ్ళు చనిపోయారు, వాళ్ళ పిల్లలకి ఇవ్వాలన్నారు, పిల్లలకి ఇచ్చారు, పిల్లలకి కూడా ఇవ్వాలి ఉద్యోగాలు అని చెప్పి దాదాపు ప్రభుత్వ ఉద్యోగాల్లో 56% పైగా వాళ్ళకి కోటాని కల్పించడం అనేది యువతలో ఆక్రోశానికి, ఆందోళనకి దారితీసింది. వాళ్ళు దీని మీద తిరుగుబాటు చేశారు. అది గమనించండి. అసలే ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు ఇంకా తగ్గిపోతున్నాయి. ద్రవ్యోల్బణం రాను పెరిగిపోతుంది. నిరుద్యోగం ఇంకా పెరిగిపోతుంది. యువతలో అసంతృప్తి రగులుకుంటోంది. ఈ విషయాన్ని చాప కింద నీరులాగా జరుగుతూ ఉన్నటువంటి ఈ వాస్తవాన్ని, సత్యాన్ని ఎవరైతే అధికార పీఠాల మీద ఉంటారో వాళ్ళు గమనించకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి బంగ్లాదేశ్ నుంచి మనం నేర్చుకోవాలన్నమాట. సో మిత్రులారా, అక్కడ యువత తిరుగుబాటు చేసిందనమాట. అఫ్కోర్స్ చాలా ఒకానొక దశలో కోర్టు కూడా ఆ కోటాను సమర్థించినటువంటిదే. తర్వాత సుప్రీంకోర్టు చివరి దశలో ఆ కోటాని రద్దు చేసి కేవలం 5%, 6% ఆ కోటాకి, ఆ స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చేటటువంటి కోటాను పరిమితం చేసినప్పటికీ విద్యార్థులు ఆందోళన ఆపలేదు. ఎందుకంటే వాళ్ళ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళని అణిచివేయడానికి సైన్యం కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి అవామీ లీగ్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి నాయకులు సైన్యంలాగా, గూండాల్లాగా ప్రవర్తించి తిరుగుబాటు చేస్తున్న, ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద దారుణమైనటువంటి దమనకాండ జరిపారు. మిత్రులారా, దాదాపు 300 మంది పైగా విద్యార్థులు, యువతీ యువకులు అశువులు బాచారు, ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువగా ప్రాణాలు చేసింది విద్యార్థుల్ని ఈ అధికార పీఠం మీద ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం నాయకులు అని తెలిస్తే మనకి ఇంకా చాలా బాధాకరంగా ఉంటుంది. ఇలా ఉంటుందా చరిత్రలో? అధికారం చలాయిస్తున్నటువంటి వాళ్ళు ఇలా కూడా మారిపోతారా? మంచివాళ్ళం అనిపించుకున్నారు, గొప్ప పనులు చేస్తున్నారనిపించుకున్నారు, ప్రపంచం అంతా పొగిడించుకున్నారే, వాళ్ళు ఇలా మారతారా చివరికి? అది మిత్రులారా, అందుకని వాళ్ళు మాకు కోటాకు సంబంధం లేదు, ఉద్యోగాలకు సంబంధం లేదు, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ హసీనా మస్ట్ గో, అంతే. మళ్ళీ ఇప్పుడు సైనికుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అక్కడ సైన్యాధ్యక్షుడు చెప్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ 17-18 కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా అటు చైనా ఉంది, అటు పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ చాలా కీలకమైంది. మనకు ఆ సరిహద్దులో ఉన్నటువంటి బంగ్లాదేశ్తో సత్సంబంధాలు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆచితూచి మన దేశం అడుగు వేయాలి. ప్రస్తుతం మన దేశంలోనే హసీనా ఉందంటున్నారు. మన దేశంతో చాలా సత్సంబంధాలు ఆమెకి ఈ మధ్య, ఇంకా ఆత్మీయ సంబంధాలు ఆమెకి బాగా పెరిగాయి. ఏది ఏమైనప్పటికీ అక్కడ పరిణామాలు ఎలా ఉన్నా, ఆమెకు మనం ఆశ్రయం ఇచ్చినా, ఏం జరిగినా ఆ పరిణామాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇది మిత్రులారా, ఎంతవారైనా చివరికి వాళ్ళు దారి తప్పితే, నీతి తప్పితే, నియంతలుగా మారితే ఇదే దుస్థితి ఎదుర్కోవాలి. ఇది షేక్ హసీనా జీవితం నేర్పుతున్నటువంటి పాఠం. ఆమెకు 70 ఇయర్స్ ఇప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. 76 సంవత్సరాల తర్వాత ఇంకా అధికారంలో ఉండాలని ఆమె ఆశించింది. సరే, ఈ విధంగా బలవంతంగా ఆమె అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అది వేరే విషయం. కానీ ప్రపంచం ఈ ఘటన నుంచి, బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ రాజకీయ ఘటనల నుంచి యువతరం ఉవ్వెత్తున లేచినటువంటి ఆ పోరాటం నుంచి, ఆ యుద్ధం నుంచి ఎవరైనా పాఠాలు నేర్చుకోవాలి. లేకపోతే హసీనాకు పట్టిన గతి పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.